వెల్కమ్ టు మెగా 9 టీవీ. అద్దంకి నియోజకవర్గం వెల్లల చెరువులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి నిప్పులు చెరిగారు. విగ్రహాలపై దాడి చేయడం వారి అసమర్థతకు నిదర్శనమని వారిపై ధ్వజమెత్తారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఘర్షణలు ప్రేరేపించడానికి ఇలాంటి నీచమైన చర్యలు చేస్తున్నారని మండిపడ్డారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల మనసుల్లో ఉన్న వైఎస్ఆర్ ను దూరం చేయలేరని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో భారీ ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. వెల్లల చెరువు గ్రామంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు కొంతమంది పిరికి పందలు. నిన్న సాయంత్రం ఏదైతే సంతమాగులూరు మండల ఆత్మీయ సమావేశం జరిగిందో దాన్ని చూసి తట్టుకోలేని కొంతమంది యధవలు ఈ విధంగా చేయటం చాలా దారుణం. పోలీసు వారికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాము, సాయంత్రం 4 గంటల్లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారో, ఎవరైతే అక్కడ ఆనవాళ్ళు ఉన్నాయో ట్రాక్టర్తో లాగినట్టు వాళ్ళని గనక గుర్తించి అరెస్ట్ చేసి సరైనటువంటి యాక్షన్ గనక తీసుకోలేకపోతే గనక సాయంత్రం 4 గంటల తర్వాత నేను అక్కడ వచ్చి అడ్డ రోడ్డులో ధర్నా చేయడానికి ఎటువంటి సంకోచము ఆలోచించకుండా ధర్నా చేస్తానని హెచ్చరిస్తున్నాను. వెంటనే తక్షణం స్పందించి ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడ్డారో వాళ్ళని అరెస్ట్ చేయాలని పోలీసు వారిని కూడా హెచ్చరిస్తున్నాను.